హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చెట్లను చూసేద్దాం. ఇవన్నీ బాల్కనీలో పెంచుతున్నాను నేను. కాగితం పూలు ఇవన్నీ ఒక కుంపట్లో వేశాను. ఎల్లో, పింక్, డార్క్ పింక్ గుత్తులుగా పూసేవి. బయట నుంచి అయితే సూపర్ ఉంటుంది చూడడానికి, మల్టీ కలర్. ఇది కాగడాలు, కనకంబరాలు. ఇవి ఢిల్లీ కనకంబరాలు అంటారు కదా, అవి. దీంట్లో చామంతి ఉంది, అది సీజన్ అయిపోయింది కదా, కట్ చేసి పడేశాను. ఇంకా డిసెంబరాలు, ఇవి వైలెట్ కలర్వి. ఇవన్నీ పైన ఉన్నాయి. సెకండ్ కంపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది. దీంట్లోనే కాడాల చెట్టు కూడా ఉంది. కరివేపాకు ముదిరిపోయాక అవి కట్ చేసేస్తే మళ్ళీ లేత చిగుళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా జార్ చెట్టు, ఇంకా ఎర్రజార్ చెట్టు ఉన్నాయి. ఇవి ఈ పూలను ఏమంటారో నాకు తెలియదు, గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఇదైతే పింక్ కలర్ ఉంది. ఇంకా కనకంబరాలు, చుక్కమల్లె పూలు, ఇవి రెడ్ కలర్వి. ఇవి షో ఫ్లవర్స్, వీటిని ఏమంటారో నాకు తెలియదు. ఇవి 2-3 months అట్లాగే ఉంటాయి. ఇవి కనకంబరాలు. మల్లె చెట్టు అయితే ఇప్పుడే నాటాను. ఈ పూలు భలే ఉంటాయన్నమాట చూడడానికి. దీంట్లో కూడా ఉంది కరివేపాకు. ఇంకా పైన కాకరకాయ కనిపిస్తుంది కదా, మాకు ఎక్కువ ఎండ రాదు, అందుకని 1-2 కాస్తూ ఉంటాయి. అవి ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు. ఇంకా పచ్చిమిరపకాయలు. ఈ చెట్టుకి మొత్తం ఇప్పటివరకు 3 కాసినాయి, ఇప్పుడు ఇంకో 3 ఉన్నట్టున్నాయి. ఇంకా కనకంబరాలు ఉన్నాయి. కానీ ఎట్లా కాస్తుంటే భలే ఉంటాయి అబ్బా, వెజిటేబుల్స్ ఎంత ఆనందంగా ఉంటుందో. తులసి చెట్టు బయట సైడ్కి వెళ్ళిపోయింది, బాగుంది. ఇంకా ఈ చెట్లో అయితే కనకంబరాలు, చామంతి, కాగడాలు ఉన్నాయి. దీంట్లోని ఎర్ర బచ్చలు కూడా నాటాను. ఇది పైకి వెళ్ళిపోతుంది కదా అల్లుకుంటూ. ఇంకా దీంట్లో కనకంబరాలు, శంకు పూలు, ఇంకా మామూలు జాజి. ఇవి కూడా భలే ఉంటాయి. ఇవి రోడ్లో కనిపిస్తూ ఉంటాయి కదా, షో ఫ్లవర్స్. ఇవి ఎర్ర బజ్జీల విత్తనాలు, చూడటానికి అచ్చం మిరియాల్లా ఉంటాయి. ఇది 1, 2, 3 3 ఫ్లోర్స్లో ఉండేది, 3 స్టెప్స్లో ఉండేది నా బాల్కనీ గార్డెన్. ఇది మల్లె చెట్టుకు ఆకులన్నీ తీసేసాను. ఇంకా సమ్మర్లో మళ్ళీ పూలు పూస్తాయి కదా, అందుకని ఆకులు దూసేసాను. ఇంకా బయట ఇవి స్నేక్ ప్లాంట్ అంటారు కదా, అది ఇది. ఇంకా మనీ ప్లాంట్స్ 2 ఉన్నాయి, వాకిలికి అటొకటి ఇటొకటి. ఇవి షో ప్లాంట్స్. ఇవి ఇక్కడే నేను తేగల చెట్టు నాటింది ఈ తోటలోనే. ఇంకా ఇది బచ్చల చెట్టు, ఇది కూడా బాగానే వస్తుంది ఆకు. మంత్కోసారి అలా కోసుకోవచ్చు. ఎక్కువ ఎండ రాదు కాబట్టి అంత ఎక్కువగా రాదనమాట. కింద వరకు అయితే వెళ్ళిపోయింది. ఎండ ఉంటే ఇంకా బాగా వస్తుంది. ఇంత పెద్ద చెట్టు కాకు. ఇంకో బాల్కనీలో అంటే వాష్ ఏరియాలో, ఇక్కడ అయితే అస్సలు ఎండ రాదు. ఓన్లీ ఇలా ఇండోర్ ప్లాంట్స్ మాత్రం పెంచుకోవాలి దీంట్లో. ఇవి కలమంద, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ బచ్చలు ఉంది, డిసెంబరాలు ఉంది, కాకర చెట్టు ఉంది. ఊరికే ఆకులు షోగా ఉంటాయని వేసుకోవడమే తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ. ఇలా షో కోసం వేసుకోవాలి ప్లాంట్స్. నాకు ప్లాంట్స్ అంటే విపరీతమైన పిచ్చి. ఇదివరకు ఎన్నో చెట్లు ఉండేవి, ఇక్కడికి వచ్చాక చాలా పోయినాయి. ఇవి మనీ ప్లాంట్స్.